సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ఇప్పుడు అమ్మవారి శరన్నవరాత్రులు, దీంట్లో నవరాత్రులు కొంతమందికి వీలవ్వదు. అంటే కొంతమంది పెద్దలు ఏం చెప్తుంటారంటే 5 రోజులు చేయొచ్చు, లేకపోతే 3 రోజులు చేయొచ్చు అని చెప్తుంటారు. కానీ అసలుకే వీలవ్వదు కొంతమందికి. అది కూడా వీలు కాని వాళ్ళు ఏం చేయొచ్చు? అమ్మవారి కృపకి ఎలా పాత్ర కాగలరు? చాలా మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే వీలు అవ్వదు అనడానికి 2 రకాల రీజన్స్ ఉంటాయి. చెప్పండి. ఒకటి, వాళ్ళకి బోల్డ్ అనే బిజినెస్లు ఉండి అస్సలు ఖాళీ లేని స్థితిలో ఉన్న వాళ్ళకి వీలవ్వదు. రెండవది, చిన్న జాబే ఉంటుంది కానీ 24 గంటలు ఏదో పని ఉంటుంది వాళ్ళకి. చిన్నవే ఉంటాయి. అసలు ఆఫీస్లో పొద్దున్నే వచ్చేయమంటారు, నైట్ దాకా పని చేయించుకుంటారు, ఇంటికి వచ్చారు 10-11 కూడా అవుతుంది. నేను కొన్ని కేసెస్ చూశాను అలా. అలాంటి వాళ్ళకి వీలవ్వదు. ఇక మూడో రకం, అది వీలవ్వకపోవడం కదా, బద్దకిస్తుంటారు, వాళ్ళకి మనం ఏం చేయలేము. అయితే ఈ బాగా ఉన్నది అంతా అన్నప్పుడు చేసుకోవాలండి. ఎందుకంటే అన్ని బిజినెస్లు చేస్తున్న వాళ్ళు కొంచెం చేసుకోవాలి. ఇంకా అలా కాదండి, నాకు అసలు నా పరిస్థితి వేరు, నేను చెప్పలేను, అలా నాకు మనం భగవంతుడి మీద విశ్వాసం లేక కాదు, భగవంతుడు అంటే నాకు చాలా ఇష్టం కానీ నాకు చేయాలని ఉంది అంటూ ఉంటారు. ఎలా చేయాలో అని తపిస్తూ ఉంటారు చాలామంది. దీనికి మార్గం ఏమిటి అంటే, ముఖ్యంగా మనం ఈ 9 రోజులు ఎందుకు నిత్యము చేసుకునేది కదా అనుకోవచ్చు. ఈ 9 రోజులు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది చాలా దగ్గరగా ఉంటుంది. ఆ ఎనర్జీ మనకు కొన్ని తిథులు, కొన్ని వారాలు, కొన్ని నక్షత్రాలు, కొన్ని మాసాలు ప్రత్యేకంగా ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం చాలా దగ్గరగా ఉంటుంది. ఎలా అంటే, ఒక చెట్టు ఉంది, ఒక వృక్షానికి ఎక్కడో పండు ఉంటుంది, కానీ ఆ పండు ఉన్నటువంటి కొమ్మ వంగి ఉంటే చేతికి అందినట్టుగా ఉంటుంది. అలాగే ఈ రోజులు ఏంటంటే చాలా దగ్గరగా ఉండేటువంటి సమయం. ఈ సమయంలో మీరు ఇందాక అడిగినటువంటి ప్రశ్నలో ఏదైతే ఉందో, అస్సలు చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళు చేసే ప్రతి పని కూడా భగవత్కార్యంగా మలుచుకోవాలి. ఓకే. కేవలం మనం కూర్చొని పూజ చేసుకుంటుంటాం కదా, పూజ చేసుకోవడం, ధూపం ఇవ్వడం, ప్రసాదం సమర్పించడం, ఇవన్నీ ఉంటాయి అమ్మవారికి. ఏవైతే ఉంటాయో, నిద్ర లేచాము, మనం ఏ పని చేస్తున్నా అమ్మవారికి సమర్పిస్తూ ఉండాలి. నిద్ర లేచి బ్రష్ చేసుకుంటుంటే అమ్మవారు ఇచ్చినటువంటి ఈ యొక్క శరీరాన్ని నేను శుభ్రపరుస్తున్నాను. అమ్మవారు ఇచ్చింది ఇది. భోజనం చేస్తున్నాను, లోపల ఉన్నటువంటి ఏదైతే లోపల ఉందో ఆ లోపల ఉన్నటువంటి అమ్మవారికి నేను సమర్పిస్తున్నాను. మాట్లాడుతున్నాము, అమ్మవారి స్వరూపంలో ఉన్నటువంటి నా ఎదుటి వ్యక్తికి అమ్మవారి స్వరూపంలో ఉన్నటువంటి వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను. నడుస్తున్నాను, ఆఫీస్లో పని చేస్తున్నాను, ఏం చేస్తున్నా అమ్మవారికి సమర్పిస్తున్నట్టుగా ఇది కూడా అమ్మవారే కదా అనేటువంటి భావనతో కనుక ఈ 9 రోజులు చేస్తే నార్మల్గా పూజ చేసే కంటే కూడా ఎక్కువ అధిక ఫలితం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఏ క్షణమో మీరు మర్చిపోవట్లేదు, ఏ కార్యాన్ని మీరు విస్మరించట్లేదు, మీ పనులు మీరు చేసుకుంటున్నారు, ఎట్ ది సేమ్ టైం చేస్తున్నారు. ఇది ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది హయ్యర్ లెవెల్. ఇంకా బాగా కొంతమంది పీఠాధిపతులు ఉంటారు చూసారా, వాళ్ళు మనసుతో చేస్తారండి. కామన్గా ఇప్పుడు మనం పూజా గదిలో కూర్చొని ఏదైతే మనం స్తోత్రాలు చదువుకొని అక్షింతలు వేసి దాని తర్వాత నైవేద్యం సమర్పించి హారతిచ్చి ధూపదీప నైవేద్యాలు అవన్నీ ఇస్తాం ఫిజికల్గా. వాళ్ళు ఏం చేస్తారంటే కూర్చొని అమ్మవారి ముందు కూర్చున్నట్టుగా భావిస్తారు, దాని తర్వాత అలంకరించినట్టుగా భావిస్తారు, స్తోత్రాలు చదివినట్టుగా భావిస్తారు, హారతి ఇచ్చినట్టుగా భావిస్తారు, మనసుతో చేసేది అంటారు. అయితే ఆ కండిషన్ ఏంటంటే అది టాప్ కండిషన్. వారికి ఎలా ఉంటుందంటే, ఒకసారి రమణ మహర్షి ఒక సంఘటన జరుగుతుంది. రమణ మహర్షిది, ఆయన ఒకరోజు కూర్చున్నప్పుడు ఒక రాగి ఆకు కింద పడుతుంది. ఇలా అన్నప్పుడు రాగి ఆకుని చూసి ఇటే ఉన్నట్టుంది, దక్షిణామూర్తికి సంబంధించిన ఒక వృక్షం ఇటే ఉందనుకుని వెళ్తాడు ఆయన. అక్కడికి వెళ్ళి ఇక్కడే దక్షిణామూర్తి తిరుగుతాడని చూస్తుంటే అతని కాలు అక్కడ తేనె పట్టు పెట్టినటువంటి ఒక దానికి తగులుతుంది. అతని కాలు తగలగానే తేనెటీగలు ఏం చేస్తాయి, దేని ద్వారా వచ్చి అది డిస్టర్బ్ అయిందో దాన్ని కరిచేస్తుంటాయి. అవును, అతని కాలుని కరిచేస్తున్నాయి తేనెటీగలు. కరుస్తుంటాయి. మనమైతే ఏం చేస్తాం, దులుపుకొని పారిపోతాం. అవును, వచ్చి అక్కడికి వెళ్తే నాకు తేనెటీగలు కరిచాయని విమర్శిస్తాం. అయితే నేను అలా అనుకోలేదు. నా కాలు పాపం అవి ఎక్కడి నుంచో తేనె పట్టును తెచ్చుకొని వచ్చి పెడుతుంటే నా కాలు వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేసింది కాబట్టి ఈ కాలు శిక్ష పడడానికి అర్హురే అనుకుంది. తనను వేరుగా తన కాలును వేరుగా చూసుకున్నాడు ఆయన. అంటే నేను వేరు ఆత్మస్వరూపుణ్ణి, అది వేరు, అది కాలంటే అది నాకు సంబంధం లేదన్నట్టుగా ఉన్నాడు ఆయన. అంటే ఏమవుతుందంటే ఆ లెవెల్ ఏంటంటే
ఈ కనబడుతున్న విశ్వం మొత్తము కూడా ఒక అద్భుతంగా చూడటం జరుగుతూ ఉంటుంది. అది ఎలాంటి స్థితి అంటే ఏదో జరుగుతుందనేటువంటి భయం ఉండదు, ఏదో జరుగుతుందనేటువంటి బాధ ఉండదు, మనం ఏం ప్రయత్నం చేస్తున్నా ఏమీ జరగట్లేదు అనేటువంటిది ఒక స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటివి ఏమి ఉండవు. చుట్టూ ఉన్నదంతా అద్భుతం అని చెప్పి, అద్భుతం జరుగుతుంది చుట్టూ అని చెప్పి అర్థమవుతుంది. నువ్వు ఒక అద్భుతం అని కూడా అర్థమవుతూ ఉంటుంది. ఈ విశ్వం మొత్తం ఉన్నటువంటి అమ్మవారు ఇప్పుడు లలితా సహస్రనామాల్లో చెప్పినటువంటిది ఏమిటి? ప్రతీది అమ్మవారు అని చెప్తూ వచ్చారు కదా. ప్రతీది ఇది కానిదంటూ లేదని, ఆ కానిదంటూ లేనటువంటిది ఇదంతా అమ్మవారే కదా అనేటువంటి ఒక స్పృహలోకి మనిషి వెళ్ళిపోతాడు. దాంతో మమేకమైపోయి పనిచేస్తుంటాడు. దానికి మించినటువంటి పూజ మరొకట్లేదు. ఆ స్థితికి కనుక వెళ్ళగలిగితే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మీకు ఏం జరుగుతున్నా కానీ అలా ప్రశాంతంగానే ఉంటారు మీరు. ఆ స్థితికి వెళ్ళగలగాలి. శాస్త్రాల్లో చెప్పినటువంటి స్థితే అది. అసలు విగ్రహారాధన ఇవన్నీ చేయకూడదని కాదు. ఇది ఒక మెట్టు, అంటే ఒక 10 మెట్లు ఉన్నాయండి. ఆ ఆఖరి మెట్ల దగ్గరికి వెళ్ళాలంటే ముందు మెట్లన్నీ ఎక్కాలిగా, డైరెక్ట్గా అక్కడ కాలు పెట్టలేం కదా మనం. కాబట్టి ఇవన్నీ మెట్లు అనమాట. విగ్రహారాధన కావచ్చు, స్తోత్ర పఠనాలు కావచ్చు, అవన్నీ ఒక ఇవన్నిటినీ మించింది ఏంటంటే టాప్ మోస్ట్. అలా కనుక చేయగలిగితే, ఇది అలవాటు నిత్య జీవితంలో కనుక అలవాటు అయిపోగలిగితే, ఈ నవరాత్రులే కాకుండా ఎప్పుడు మీకు అలవాటు అయిపోగలిగితే, మీ అంత ప్రశాంతంగా, మీ అంత ఆనందంగా, మీ అంత సంతోషంగా ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. అందుకని నిత్య పూజ చేసేటప్పుడు ఆ మనసు ప్రశాంతత, అందుకు చేసే వర్క్ మీద డెడికేషను. ఎందుకంటేనండి ఇలా ఎందుకు ఉండాలని మీకు అనిపించవచ్చు. ఎందుకు ఉండాలి ఇలాగా, ఏం నార్మల్గా బ్రతితే కాదా అని అనిపించవచ్చు మీకు. ఇలా ఎందుకు ఉండాలి, ఎందుకు ఈ నవరాత్రులు చేయాలి అంటే, మన జన్మలు ఉంటాయి కదా, ఈ జన్మలు ఒక్కొక్క జన్మ ఎత్తుతూ ఉంటాం. ఈ జన్మలన్నిట్లో కంటే కూడా మనుష్య జన్మ చాలా గొప్పది అంటూ ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ మనం గుర్తించగలుగుతున్నాం. వేరే వేరే జీవులకి ఇవే గుర్తింపులు తెలియవు. ఈ మాసం తెలియదు, ఇది తెలియదు, ఏమీ తెలియదు, అసలు ఎలా పూజించాలో తెలియదు, అమ్మవారంటే తెలియదు, ఏమీ తెలియదు వేరే జీవులకి. ఇవన్నీ తెలిసిన జీవి ఏదైతుందో మనిషి. ఈ మాసంలో ఇంత దగ్గరగా ఉంటుందని తెలుస్తుంది, మనిషికే తెలుస్తుంది కదా. మనుషులు లేకపోతే ఇంకా గంధర్వులు, దేవతలు వాళ్ళకి తెలుస్తాయి. అంటే మనుష్య జీవి తెలుసుకునేటువంటి జీవి. ఇది తెలుసుకొని ఎప్పుడైతే మనం చేసి అమ్మవారితో మమేకమే చేస్తామో, ఇక్కడి నుంచి మన జీవితం ఏదైతుందో ఉద్ధరింపబడుతుంది. అంటే ఏంటి, కింద ఉన్నటువంటి లోకాలకు వెళ్ళడం, ఇంకా మనిషి పైన ఉన్న లోకాలకు వెళ్తూ ఉంటాడని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాను, నేను చెప్తుంది కాదు. అంటే మళ్ళీ మీరు వేరే వేరే జీవరాశుల జన్మల్లోకి వెళ్ళకుండా మంచి జీవుల్లోకి వెళ్తూ ఉంటాడు. అందులో మళ్ళీ గంధర్వుడుగా ఎత్తొచ్చు జీవి, దేవతలు కూడా అవుతాడండి. తెలుసా మీకు? ఇప్పుడున్న సూర్యభగవానుడు ఉన్నాడు కదా, ఒకప్పుడు మనిషి. ఆయన కూడా తపస్సు చేయగా సూర్యుడిగా మారాడు ఆయన. మన తపోఫలం బట్టి సూర్యుడు అనేటువంటి మీకు కనిపిస్తున్నటువంటిది ఒకటి ఉంటుంది, కానీ అది మారిపోతూ ఉంటుంది. ఆ పోస్టులు మారిపోతాడు. ఇంద్రుడు అనేవాడు ఎప్పుడో ఇంద్రుడే కాదు. ఆ ఇంద్రుడు అనే పోస్టు కొన్ని సంవత్సరాలు ఉంటుంది, తర్వాత ఇంకో వ్యక్తి అవుతాడు ఇంద్రుడు. బ్రహ్మ కూడా అంతే. బ్రహ్మ కావచ్చు, ఇంద్రుడు కావచ్చు, ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఈ మనుషులే రకరకాలుగా అవుతున్న వాళ్ళు కూడా ఆ పోస్టులకు వెళ్తూ ఉంటారు. మనల్ని మనం ఉద్ధరించుకోవడం చేసేటువంటివి. అంతేగాని మన నైవేద్యం పెట్టినంత మాత్రాన, మనం హారతి ఇవ్వనంత మాత్రాన అమ్మవారికి ఒదిగేది ఏం లేదు అక్కడ. మనల్ని మనం ఉద్ధరించుకుంటాం. శ్రీమాత్రే నమః.